స్వామి స్వాములందరికీ ఈరోజు అయితే November 8 మన పాదయాత్ర ఫస్ట్ డే. ఈరోజు మనం పొద్దునైతే మనం సన్నిధానంలో పూజ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు ఇంటికాడికి ఎందుకు వస్తామంటే మేము ఇరుముడి కట్టుకోం. మన సువర్ణ భూమి నుంచి ఏంటంటే ఇరుముడి కట్టరు. ఇరుముడి ఏంటంటే లాస్ట్ థర్డ్ డే కడతారు. అంటే మనకి కుంబ్లీ ఘాట్ కన్నా ముందు కట్టేస్తారు, ఒక ఫంక్షన్ హాల్లో కడతారు. ఈరోజు ఎందుకు వచ్చామంటే మనం ఇంట్లో పూజ చేయలేము ఇప్పటివరకు. ఇంకా అంటే మాలేశం కూడా ఇంటికి వచ్చి పూజ చేయలేము. ఈరోజు పూజ చేసి ఎవరైనా సరే ఫస్ట్ పూజ చేసినా సరే ఇప్పుడు పూజ చేసినా సరే పూజ చేసి మన ఇంట్లో దగ్గర బియ్యం ఉంటాయి కదా, మనం ఇరుముడికి సంబంధించిన బియ్యం, ఆ బియ్యం ఒక దాంట్లో కవర్లు వేయించుకొని బియ్యము, ఉక్కలు, ఇంకా కుడుకలు, 2 జాకెట్ పీసులు ఏమేమి ఉంటావు అన్నీ తీసేసుకొని ఇంట్లో నుంచి ఇంకా మనకు సంబంధించిన పవర్ బ్యాంకులు, ఇంకా కొన్ని బ్యాగ్స్ ఏమేమి ఉండే సేఫ్టీస్, అంటే ఇంట్లో మళ్ళీ ఇంటికి రావాలి కదా మనం 40 days, దానికి సరిపోయేంత ఏమేమి ఉన్నాయి అవసరం ఉన్నాయి అన్నీ తీసేసుకొని ఇంట్లో మన మమ్మీ డాడీ ఇద్దరు కాలు మొక్కేసి ఇంటికాడ గేట్ ఉంటుంది కదా, కిరాయి ఉంటే ఏంటంటే మనకి ఇంటి ముంగండి కొట్టుకోవాలి. ఒకవేళ మన సొంతం ఇల్లు ఉంటే ఏంటంటే గేట్ కాడ కొట్టుకోవాలి. గేట్ కాడ కొట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెనకాల తిరగకుండా మన అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి సన్నిధానంలో సాష్టాంగం చేసేసుకొని మన గురుస్వామి కాలు మొక్కడం. ఈ మా పద్ధతి. అంటే మా సేవా సమితి, అంటే కటాన అయ్యప్ప సేవా సమితి నుంచి రూల్స్ ఇవి ఉంటాయి. మన సువర్ణ భూమి నుంచి కూడా ఇట్లనే సేమ్, ఇప్పుడు జాయిన్ అయితే కూడా ఇట్లనే ఉంటుంది, సేమ్ రూల్స్ ఏం చేంజెస్ ఉంటాయి. ఈరోజు సాయంత్రం అయితే మనకి మన కాటాన అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి శంషాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్కి మనకి ఆల్ట్. రోజు ఫస్ట్ డే ఆల్ట్ మనకి ఏంటంటే 12 kilometers, అదే ఇది 7 + ఒక 8 to 9 kilometers మధ్యలో ఉంటుంది. ఫస్ట్ డే ఆల్ట్ మనకి తక్కువ ఉంటుంది ఈరోజు, ఎందుకంటే నైట్ వెళ్తాం మేము 5 o'clockకి పూజ చేసుకొని సన్నిధానంలో అందరం కలిసి కొబ్బరికాయ కొట్టేసి సన్నిధానం కాడ మన ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ కొబ్బరికాయ కొట్టేసుకొని అటు నుంచి అంటే మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇంకా ఆల్ట్కి వెళ్ళిపోతాం. ఈరోజు ఆల్ట్కి వెళ్ళిపోయినాక ఏంటంటే మీకు అవన్నీ చూపిస్తుంటాయి. ఇంకా ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో పోవాలంటే మీరు లైక్ కొడితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకోటి పాదయాత్ర వీడియోలకి ఈ వీడియో షేర్ చేసిరంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సంవత్సరం అయినా సరే యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వీడియోలకి ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అట్లాంటివి సేఫ్టీస్ అవన్నీ ఇప్పుడు పోయిన వీడియోలు పెట్టాం కదా. ఇది ఏంటంటే పాదయాత్రలో పోయినాక అంటే ఈరోజు ఫస్ట్ ఆల్ట్ ఏంటిది, పాదయాత్ర పోయిన ఫస్ట్ మనం చేసే పని ఏంటిది, పోయంగానే అందరూ ఏంటంటే భయపడతారు. ఏంది మనం స్నానం చేసేది ఏడా, బాత్రూమ్ పోయేదా, మనం బట్టలు ఆరేసుకునే ఏడా, పూజ చేసుకునే ఏడా, పండుకునే ఏడా, ఇవన్నీ నేను ఈ వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్ వచ్చాయి వీడియోస్. ఈ వీడియోస్ డైలీ మన వీడియోస్ రావాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను వీడియోస్ డైలీ పెడుతూనే ఉంటాను. ఎందుకంటే 37 days మనకి పాదయాత్ర ఉంటుంది. డైలీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్ ఇంకా డబ్బున అప్డేట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అఖిల్ మోటో అడ్వెంచర్ అని ఉంటుంది. దానిలో మీరు ఫాలో కావచ్చు. వీడియో అయినా పెడతా, లేకపోతే స్టోరీ అయినా పెడతారు, రెండిట్లేదు ఒకటి. స్వామి ఎప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్రకి అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతున్నాం. మొత్తం ఏంటంటే ఈ కార్ మనం ఈ స్వామిని చూడాలి పంపిస్తాంగా. అయితే ఇప్పుడు మనం ఏది కార్ ఇది, కొంతమంది ఏంటంటే కార్ లేనప్పుడు మాకు వెళ్ళిన కార్ లేనప్పుడు ఏంటంటే మేము కూడా డీసీఎంలో బ్యాగ్ వేసేస్తుండే. ఇప్పుడు మేము బ్యాగులు దీంట్లో పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మన దేశం వాళ్ళు ఏం చేస్తారు, ఫోటో కట్టేస్తారు కార్కి. ఫోటో కట్టుకున్నాక అందరం కలిసి ఏం చేయాలంటే స్నానం చేసి ఇంటికి పోయి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడికి వచ్చి సాష్టాంగం చేసుకొని 4 o'clockకి పూజ ఉంటుంది. 5:30కి కరెక్ట్ మేము ఈ నుంచి వెళ్ళిపోతాం. కాటా నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి ఇంకా మేము నడుచుకుంటూ పాదయాత్ర స్టార్ట్ చేసేస్తాం. ఏమైంది అట్లా వస్తున్నాం. మన బండి అయితే పార్క్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇది మా ఇల్లు కాదు, ఇంకోటి అంటే ఇది మా నైనమ్మ ఇల్లు. ఇటు నుంచి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు మా ఇంటికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తాం. నేను దేశం ముగ్గురం కలిసి పోతున్నాం అట్లా. ఇప్పుడు చెప్పు. మేము అఖిల్ సాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అఖిల్ సాంగ్ వెయిట్ చేస్తున్నాం. మేము ఇంకా స్నానం చేయలేము, 5 అవుతుంది టైము. మా గురుస్వామి 5:30 అంతా రెడీ ఉండమన్నారు. అఖిల్ సాంగ్ వాళ్ళు వెళ్ళేది. అఖిల్ స్వామి ఇంకా వస్తూనే లేడు అంటున్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఖాళీ. అగరబత్తి అంటే నీకు వస్తలేదు. ఫైనల్లీ అంటించేసిండు అగరబత్తి అయితే. చేసాం వచ్చినందుకు అయితే అగరబత్తి అంటింది. ఇప్పుడు
మా స్వాములంతా మా ఫ్యామిలీ స్వాములంతా ఏడాక స్వామి హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది మన కడా నుంచి. ఈరోజు అయితే డే 1 మన కడా నుంచి శంషాబాద్ మన మల్లికార్డ్ గార్డెన్ ఉండే ఒకప్పుడు శంషాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్ కాడికి వెళ్ళిపోయినాం. అంటే మనకి ఎంత వస్తుంది అంటే 7.5 వస్తుంది అంతే, మనకేం లేదు. ఫస్ట్ డే కదా, అందుకని ప్రతి ఒక్కరు రేడియం కోట్ ఇంకా స్టార్ట్ వేసుకోలేము. రేపు మార్నింగ్ నుంచి అయితే మనం రేడియం కోట్ వేసుకుంటాం. రేపు మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతాం పాదయాత్ర. మళ్ళీ గురుస్వామి స్వాములందరికీ మా గురుస్వామి ఈసారి మన 18th పడి 11వ తారీఖు మా గురుస్వామి పెద్ద పడి పూజ చేస్తుండు. అరే గురుస్వామి లైట్ వచ్చింది గురుస్వామి అందుకని హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర అయితే అంటే ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం శంషాబాద్ ఆల్టీకి అయితే వచ్చేసినాం ఆల్రెడీ. గురుస్వామి సేఫ్టీస్ అవన్నీ చేసిండు. రేపు మనకి ఏమంటారు రేడియం కోట్ ఇస్తారంట. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ప్రతి ఒక్కరు లైక్ కొట్టారు. లైక్ కొడితే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి వీడియో అనేది షేర్ అయితే ఉంటుంది. పాదయాత్ర పోయేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది స్వామి. పాదయాత్ర పోయేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అందరూ అనుకోరు.